అలాగే తలసరి ఆదాయం, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీని కూడా అక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఏ రకంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మన జిల్లా సెకండ్ రెండోది విశాఖపట్నం ఫస్ట్ ఉంది, సెకండ్ మన కృష్ణా జిల్లా ఉంది. అయితే ఇప్పుడు గతంలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ముందు అంటే ఇప్పుడు అనంతపురం ముందుకు వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ని వాళ్ళు అక్కడ ప్రమోట్ చేయడం వల్ల అక్కడ మన రైస్ బౌల్ గా ఉన్నటువంటి జిల్లాలో కొన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి. ఉన్నటువంటి టూరిజం కానీ లేదంటే హార్టికల్చర్ కానీ మనకి ఫిషరీస్ ఉంది, ఇంకా ఏవైతే ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మనం వాటి మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు అతి ముఖ్యమైనది ఈ సమ్మర్, జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పినట్టు డ్రింకింగ్ వాటర్ మనం ఆల్రెడీ చెరువులు దాదాపు ఎన్ని చేయాల్సిన గ్యాప్ ఎంత ఉంది. అట్లాగే ఇప్పుడు ఫిల్టర్ బెడ్స్ కొన్ని చాలా చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లాగే డిఎంఎఫ్ ఫండ్ నుంచి కొంత ఇచ్చారు, ఎన్ఆర్జీఎస్ నుంచి కొంత వర్క్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్డ్ గా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఇరిగేషన్స్ ఏదైతే ఉన్నాయో కాలువలు కానీ ఇవన్నీ కూడా రిపేర్లు ఈ నెలలోనే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఏప్రిల్ మే జూన్ వర్షాలు వచ్చాక ఎప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ 5 years అయితే ఒక చెంచాడు మట్టి కూడా తీయలే, ఎక్కడ కనీసం వీడు కూడా సరిగ్గా తీసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు వీడికి ఎస్టిమేషన్స్ వేసుకుంటూ ఇచ్చడం జరిగింది. అలాగే ఏదైతే మనం కొన్ని స్ట్రక్చరల్స్ చేసుకోవాల్సినవి అవన్నీ కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఎక్కడన్నా షీట్ తీయాలన్నా కూడా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సిన, ఇవన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన చేసుకోవాల్సినటువంటి అంశాలు. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా మనం ఒకసారి చెప్పు కొద్దిగా ఏదైతే ఇంపార్టెంట్ ఈ సమ్మర్ లో చేయాల్సినటువంటి విషయాల మీద కొద్దిగా డీటెయిల్ గా వెళ్ళాల్సిందిగా తెలియజేసుకుంటూ ఇప్పుడు కలెక్టర్ గారిని